అసలే ఎల్నినో ప్రభావంతో వరుణుడు మోహం చాటేస్తున్నాడు. ఈసారి సరిపడా వానలు కురుస్తాయో లేదో అని కర్షకులు ఆకాశం వైపు ఆశగా చూడాల్సిన పరిస్థితి. ఇది చాలదన్నట్లు మరమ్మతులకు నోచుకొని పంట కాలువలు. ఇంకేముంది, ఖరీఫ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కర్షకులకు ఎస్ఆర్ఎస్పీ కాకతీయ ప్రధాన కాలువ దుస్థితి చూస్తే ఆశలు ఆవిరైనట్లే. గతేడాది కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి కిలోమీటర్ల మేర కాలువ లైనింగ్ దెబ్బతిని ఆనవాళ్లు కోల్పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలోని 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన కాకతీయ కాలువ ప్రస్తుత దుస్థితిపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సాగునీరు పారాల్సిన కాల్వల్లో నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రవహిస్తుందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపించినప్పటికి కూడా కాల్వల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడం, మరమ్మతులకు కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం అవుతాయన్న ఆందోళన రైతుల్ని వెంటాడుతున్న వేళ, ఆ తర్వాత వర్షాలు కురిసినా కూడా పూర్తి స్థాయిలో పంటలకు నీరందించని దయనీయమైన దుస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం జిల్లాకు ప్రధాన కాలువలు, పంట కాలువలు పూర్తి స్థాయిలో దెబ్బతినడం, లైనింగ్ దెబ్బతినడం, శిథిలావస్థకు చేరడం వంటి పరిస్థితులు ఇప్పుడు అన్నదాతల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 4-5 ఏళ్లుగా పంట కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నిధులు కేటాయించిన ప్రతిపాదనలకే పరిమితం అవడం, పనులు పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతులకు ఈసారి కూడా సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా బోర్లు, బావుల ద్వారానే రైతులు పంటలు సాగు చేస్తుంటారు. దేవాదులతో పాటు పెద్ద చెరువుల కింద కొన్ని ప్రాంతాల్లో పంటలు సాగు చేస్తుంటారు. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2 కలుపుకొని కాకతీయ కాలువ కింద దాదాపు 3 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతుంది. అనేక ఉపకాలువలకు అనుసంధానంగా పంట కాలువలు కూడా తవ్వారు. ఇప్పుడు ఆ పంట కాలువల నిర్వహణ సరిగా లేక దాదాపు 4 ఏళ్లుగా పూర్తి స్థాయిలో ఆ సాగునీరు అందని పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపు ప్రతి ఏటా కూడా వేసవి కాలంలో సాగునీరు అందించే పంట కాలువల నిర్వహణ కోసం, మరమ్మతుల కోసం, లైనింగులు దెబ్బతిన్న చోట బాగు చేయడం కోసం రకరకాలుగా నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం, ఆ తర్వాత ఎంతో కొంత నిధులు ప్రభుత్వం కేటాయించడం, తీరా వర్షాకాలం వచ్చేసప్పటికీ ఈ పంట కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులు పూర్తి చేయకపోవడంతో రైతులకైతే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1 ప్రధాన కాకతీయ కాలువకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 128 కిలోమీటర్ల మేర ఈ కాలువ విస్తరించి ఉన్నప్పటికి కూడా ఈ కాలువకు అనుసంధానంగా 18 ఉపకాలువలు కూడా ఉన్నాయి. కానీ ఏ స్థాయిలో కూడా చివరి ఆయకట్టుకు రైతులకైతే సాగునీరు అందని పరిస్థితి ఉంది. దాదాపు 3 లక్షల ఎకరాలకు ఈ కాకతీయ కాలువ సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికి కూడా ప్రధానమైన లైనింగ్ దెబ్బతినడం, అదేవిధంగా కాలువ నిర్వహణ సరిగా లేకపోవడం, అదేవిధంగా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాన్ని తలపించేలా చెట్లు పెరగడం, దీంతో నీరు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం, పూర్తి స్థాయిలో దాదాపు 50% ఈ కాలువ ద్వారా వచ్చే సాగునీరు కూడా వృధాగా పోతుందని చెప్పి గతంలోనే అధికారులు తేల్చారు. అయినప్పటికీ కూడా ప్రతిపాదనలకే పరిమితం అవడం, కాలువ నిర్వహణ గాలి కొదిలేయడంతో రైతులకు ఈసారి కూడా ఇబ్బందులు తప్పడం లేదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. గత సీజన్లో భారీగా వర్షాలు రావడంతో కాకతీయ కాలువ లైనింగ్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కిలోమీటర్ల మేర కాలువలు దెబ్బతిని పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి, శిథిలావస్థకు చేరాయి. దాదాపు పెద్ద ఎత్తున కాలువ లైనింగ్ దెబ్బతినడంతో ప్రస్తుతం ఇప్పుడు సాగునీరు ప్రవహించడమే ప్రశ్నార్థకంగా మారింది. రాయపర్తి వద్ద కాకతీయ ప్రధాన కాలువ, గీసుకొండ వద్ద పంట కాలువలు, మహబూబాద్ జిల్లా తొర్రూరు వద్ద DBM 59-60, భూపాలపల్లి జిల్లాలో DBM 38 పరిధిలో రేగొండ, గోరికొత్తపల్లి, చిట్యాల, టేకుమట్ల వద్ద లైనింగ్ దెబ్బతినడం వల్ల తమ పంటలకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెద్ద ఎత్తున చెట్లు పేరుకపోయి, అదేవిధంగా చెట్లు పెరిగిపోయి కోతకు గురై, అదేవిధంగా కట్టలు కూడా పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల తెగిపోయాయి. ఇప్పటికి కూడా మరమ్మతులు చేయని పరిస్థితుల్లో ప్రస్తుతం ఒకవేళ వర్షాలు వచ్చినప్పటికి కూడా పంటలకు నీరందని పరిస్థితి రైతులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఓవైపు నీటిపారుదల శాఖ అధికారులు ప్రతి ఏటా కూడా వేసవి కాలంలోనే ఈ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించడం ఆనవాయితీగా ఉంటుంది. ఎక్కడెక్కడైతే కాలువల లైనింగులు దెబ్బతిన్నాయి, పంట కాలువలను మరమ్మతులు చేయాల్సిన ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం ఆనవాయితీగా వస్తుంది. ఎండాకాలం సీజన్లో కూడా ప్రభుత్వం
ఈ జనవనరుల శాఖకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది ఈ ప్రధానమైన కాలువల నిర్వహణ కోసం కానీ పంట కాలువల నిర్వహణ కోసం కానీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రైతులకు మాత్రం ఆగచాట్లు తప్పడం లేదని చెప్పవచ్చు. ఈసారి కూడా ఎల్నినో ప్రభావం ఒక శాపం అయితే ఈసారి అధికారుల నిర్లక్ష్యం మరో శాపంగా రైతులకు పరిణమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి పంట కాలువల నిర్వహణను సంబంధించి మరమ్మతులు చేపట్టాలని, లైనింగ్ దెబ్బతిన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని, పెద్ద ఎత్తున పేరుకపోయిన చెట్లను పొదలను తొలగించి సకాలంలో సాగునీరు పంట కాలువల్లో ప్రవహించి రైతులకు అందేలా చూడాలని చెప్పి అన్నదాతలు కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో లింగయ్య, ఈటీవీ, వరంగల్.